ఎస్వి యూనివర్సిటీలో ఏదైతే చిరుతల సంచారం ఎక్కువైంది, అందులో భాగంగానే ఇవాళ ఫారెస్ట్ అధికారులు ఏదైతే ఈ యొక్క చిరుతల్లో సంచరిస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా ఏదైతే కర్రలిచ్చి ఇక్కడ వాలంటీర్ల ద్వారా కావచ్చు, ఇటు ఫారెస్ట్ అధికారుల ద్వారా కావచ్చు ఎతుకులాడేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఏ రకంగా, ఇది ఏ దిశ, ఎలాంటి ఈ కార్యక్రమం చేపట్టారు? ఒకసారి మనతో పాటు ఆ ఫారెస్ట్ అధికారులు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇది ఏ రకంగా చూడండి సార్? మొత్తం మాకు సస్పెక్టెడ్ ఉండేటువంటి లొకాలిటీస్ ఏదైతే ఉన్నాయో, ఇంతకుముందు మేము కెమెరా ట్రాప్స్ పెట్టాం. ఆ కెమెరా ట్రాప్స్లో ఎక్కడైతే మాకు కనపడిందో దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా కూడా మేము తిరిగి ఆ ప్రాంతంలో ఏమైనా ఆవాసం ఏర్పరచుకొని ఉందా లేదా అనేది మేము త్వరగా సెర్చ్ చేసుకుని ఐడెంటిఫై చేసి ఆ ఏరియాలోకి ఎక్కువ అందరినీ పోనీయకుండా కార్డన్ చేసే ప్రయత్నం దీంతో పాటు ఈ రిమైనింగ్ ఏదైతే క్యాంపస్ చుట్టూ ఉన్నటువంటి పొదల్లో అడవిలాగా ఉండేటువంటి బుషి గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా క్లియర్ చేస్తే బాగుంటుందని మేము యూనివర్సిటీ వాళ్ళకి కూడా సజెషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మొత్తం త్వరగా సెర్చ్ చేస్తున్నాం. ఎందువల్ల అది ఇక్కడే తిరుగుతుంది అనేది కూడా కారణాలు కూడా కనుక్కునేదానికి మేము ప్రయత్నం చేస్తాం. అంటే ఈ పొగలో టైంలో, ఈ టైంలో అయితే మనం ఇలాంటి సెర్చ్ చేయడం వల్ల మన ఆనవాళ్ళు గుర్తించేదానికి ఆస్కారం ఉంటుంది సార్? ఉంటుంది. మనం దూరం నుంచే మనం వీఆర్ నాట్ గోయింగ్ వెరీ నియర్, వీఆర్ డిస్టెన్స్ ప్లేస్ నుంచే మనం తిరుగుతున్నాం. ఆ ఏరియాని అంతా కార్డన్ చేసి ఆ ప్రాంతంలోకి ఎవరిని పోనీయకుండా ఉండే ప్రయత్నంలోనే భాగంగా మనం చేస్తున్నాం. అది పిల్లలతో ఉందా లేదా అనేది కూడా ఒకసారి మనం నిర్ధారణ చేసుకోవడానికి మన ప్రయత్నం అనేది మనం చేస్తున్నాం. ఇటు ఫారెస్ట్ సిబ్బంది, మరి ఇటు విద్యార్థులు వాలంటీర్స్గా తీసుకుని ఏ రకంగా ఇక్కడ ఉన్న మేము కోఆపరేషన్ ఆ సెక్యూరిటీ వాళ్ళని కోరాము. వాళ్ళు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ వాళ్ళు కూడా మేము ముందుకు వస్తామని చెప్పారు. సరే అని మేము కూడా రమ్మని మాతో పాటుకు వస్తామన్నా. ఇప్పటి వరకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు, అంటే మీకు గుర్తించారు ఇప్పటికి 2-3 సార్లు తిరుగులన్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రాంతాల్లోనే ఇప్పుడు మీరు సెర్చ్ చేయబోతున్నారా? ఏరియా మొత్తం తరోగా, మొత్తం యూనివర్సిటీ ఏరియా మొత్తం తరోగా తిరిగే ఉద్దేశంతోనే ఏర్పాటు అనేది మనం, అది పర్టికులర్గా ఒకే ఏరియాలో ఉండదు. ఈ రోజు ఒక ఏరియాలో కనపడితే రేపు ఇంకో ఏరియాలో తిరుగుతుంటాయి. కాబట్టి మొత్తం ఏరియాలో తిరిగితే ఏ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉందని మనకు తెలుస్తుంది. ఆ ఏరియాలో కూడా ఎక్కువ తిరగద్దు అనేటువంటి సూచనలు ఇవ్వడానికి అనేది ఈ సెర్చ్ మొత్తం యూనివర్సిటీ పరిసరం మొత్తం తిరగబోతున్నారు. కంటిన్యూగా జరుగుతుంది. ఈ రోజు రేపు కంటిన్యూగా దాన్ని ఐడెంటిఫై చేసేంత వరకు కంటిన్యూగా ఆపరేషన్ చేస్తాం. ఆల్రెడీ దాన్ని పట్టుకునేదానికి కూడా కేజ్ ట్రాప్స్ అనేది కూడా మనం పెట్టడం జరిగింది. సో ఇన్ కేస్ ఇంకా ముందుగానే మనకు అందులో దొరికిపోయిందంటే, కేజ్ ట్రాప్లో దొరికిందంటే మనం ఈజీగా మన ఫారెస్ట్లోకి చేసి వదిలేసేదానికి అవకాశం ఉంది. ఇదైతే మనం చూస్తున్న ఎస్వి యూనివర్సిటీలో ఇటీవల ఈ చిరుతల సంచారం ఎక్కువ అవడంతో ఇటు ఫారెస్ట్ అధికారులంతా కూడా ఏదైతే హాస్టళ్ళు ఉంటాయి, అదే రకంగా ఇదంతా కూడా అటవీ ప్రాంతం ఆనుకొని ఉంటుంది. కాబట్టి ఇటు ఇక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి సెక్యూరిటీ కావచ్చు, ఇటు విద్యార్థులు కొంతమందిని వాలంటీర్లుగా తీసుకొని ఇట అనేక రకాలుగా ఏదైతే ఒక పొదలు కావచ్చు, చెట్లు పొదలుగా ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా ఏదైతే వాళ్ళకంతా చేతికి కర్రలు ఇచ్చి ఎతికిలాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎక్కడన్నా ఈ పిల్లల్ని పెట్టిందా, లేకపోతే పెద్ద చిరుతలు సంతానం చిన్నపిల్లలు ఎక్కడన్నా పెట్టినటువంటి పరిస్థితులు ఉంటాయా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏ పరిస్థితుల్లో ఈ చిరుతలు ఇక్కడ సంచరిస్తున్నాయి, ఈ యొక్క వేస్టేజ్ ఇక్కడ వేయడం వల్ల, లేకపోతే కుక్కలు, లేకపోతే ఏ రకంగా ఇక్కడే ఈ యొక్క సంచారం అనేది ఇటీవల ఈ ప్రాంతంలో ఎక్కువ కనబడుతున్న నేపథ్యంలో ఎందుకు ఇక్కడే ఎక్కువ నివాసం ఉంటుంది అన్న కోణంలో పూర్తిగా ఇటు ఫారెస్ట్ అధికారులు జల్లెడ పట్టేటువంటి కార్యక్రమం అయితే వారు చేపట్టారు. అయితే ఒక్కసారిగా ఏదైతే గడిచిన 2-3 నెలల్లో ఇటీవల ఏదైతే ఇక చిరుత సంచారం అనేది ఎస్వి యూనివర్సిటీలో ఎక్కువ అయిందని చెప్పాలి. అయితే తరచూ అటు విద్యార్థులు కావచ్చు, ఇటు బోధన సిబ్బంది కావచ్చు భయపడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే చిరుతలు వాళ్ళకంట పడిన ప్రతిసారి కూడా ఇటు ఫారెస్ట్ అధికారులకు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ చిరుత సంచారం ఎక్కువైంది, దయచేసి అధికారులు దీన్ని జాగ్రత్త వహించేలాగా, దీన్ని మాకు భద్రత కల్పించేలాగా చర్యలు చేపట్టాలంటూ కూడా బోధనా సిబ్బంది కావచ్చు, ఇటు విద్యార్థులు కావచ్చు ఆందోళన వ్యక్తం చేస్తూ ఫారెస్ట్ అధికారుల దృష్టి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇవాళ మనం చూసుకుంటున్న ఏదైతే ఫారెస్ట్ అధికారులంతా కూడా ఇటు విద్యార్థులకు, అటు ఫారెస్ట్ సెక్యూరిటీ ఆఫీసర్లు కావచ్చు, మరియు ఇక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి సెక్యూరిటీ ఆఫీసర్లతో కావచ్చు జల్లెడ పట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏదైతే ఎక్కడైనా నివాస ప్రాంతం లాగా ఈ యొక్క చిరుతలు పిల్లల్ని పెట్టి ఏమన్నా సంచరిస్తున్నాయా, ఆ పిల్లల కోసం తరచూ ఈ ఏరియాలో తిరుగుతుందా, ఏమన్నా కోణంలో మాత్రం జల్లెడ పట్టే విధంగా అయితే అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారని చెప్పాలి. అయితే ఇవాళ రేపు 3 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించనున్నట్టయితే ఫారెస్ట్ అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.